ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. ఐపీఎల్ 2025 కోసం అన్ని ఫ్రాంచైజీలు గరిష్టంగా 6 ప్లేయర్స్ను ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏ ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా తన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను కొనసాగిస్తుంది. ఇందుకోసం రుతురాజ్ గైక్వాడ్కు 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి బీసీసీఐ ఫస్ట్ రిటెన్షన్కు 18 కోట్ల నిబంధన విధించింది. గైక్వాడ్ జట్టు భవిష్యత్తు, అందుకే ఫ్రాంచైజీ గైక్వాడ్ని ముందుగా రిటైన్ చేయాలనుకుంటుంది. నెంబర్ 2 రవీంద్ర జడేజా. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రవీంద్ర జడేజాను వదిలిపెట్టడానికి ఇష్టపడదు. రవీంద్ర జడేజా కొన్నాళ్లుగా సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్లోనూ ప్లస్ బౌలింగ్లోనూ కీలక పాత్ర పోషించగలడు. ఈ కారణంగా రవీంద్ర జడేజా జట్టు 2వ రిటెన్షన్ కావచ్చు. ఇందుకోసం రవీంద్ర జడేజాకు 14 కోట్లు అందనున్నాయి. నెంబర్ 3 మతీషా పతిరానా. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను చెన్నై సూపర్ కింగ్స్ ఉంచుకుంటుంది. గత సీజన్లో మతీషా పతిరానా అద్భుతమైన యార్కర్లను బౌలింగ్ చేశాడు. ఈసారి థర్డ్ ప్లేయర్గా మతీషా పతిరానాను అట్టిపెట్టుకుని మొత్తం 11 కోట్లు రిటెన్షన్ గా పొందవచ్చు. నెంబర్ 4 ఎంఎస్ ధోని. ఐపీఎల్ రిటెన్షన్ న్యూ రూల్స్ కారణంగా ఎంఎస్ ధోని నెక్స్ట్ సీజన్లో ఆడేందుకు ఛాన్స్ దొరికింది. ఒక ప్లేయర్ గత 5 సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకపోతే లేదా కాంట్రాక్ట్లో లేనట్లయితే అతను అన్క్యాప్డ్ గా పరిగణించబడతాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ విభాగంలో కూడా ఉండవచ్చు. అన్క్యాప్డ్ ప్లేయర్ కు 4 కోట్ల నిబంధన ఉంది. నెంబర్ 5 శివం దుబే. యంగ్ ఆల్రౌండర్ శివం దుబే కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆర్టీఎం కార్డును ఉపయోగించవచ్చు. ఐపీఎల్ 2024లో సీఎస్కే తరపున శివం దుబే అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. శివం దుబే అద్భుతమైన హిట్టింగ్ ని కలిగి ఉన్నాడు. అందుకే శివం దుబేని మళ్ళీ సీఎస్కే నిలబెట్టుకోవచ్చు.